కారం రంగు రుచితో ఉంటుంది. ఆచి మిరపపొడి అదరగొట్టే కారం రంగు రుచి. బాగుంది. సారంగ్ పైన జాతకం సినిమా చాలా బాగుంది. నేను అసలు ఇంత కామెడీ ఎక్స్పెక్ట్ చేయలేదు. సో అందరూ కడుపుబ్బ నవ్వుకునే సినిమా తీశాడు మోహన్ కృష్ణ ఇంద్రకాంత్ గారు. సాంగ్స్ ఒకటి ఉందట్టుంది కానీ అంత సాంగ్స్ గురించి కాదు, మెయిన్ కామెడీ. మంచి ప్రియదర్శిని గారు అయితే ఎన్ఎల్ కిషోర్ గారు కానీ మంచి కామెడీ ఎంటర్టైనర్. ఈ సమ్మర్ మంచి బ్లాక్ బస్టర్ పెడింది. సింపుల్ స్టోరీ, మంచి కామెడీ ఎంటర్టైనర్. కోర్టు సినిమా తర్వాత దానికంటే పెద్ద హిట్ సినిమా. కామెడీ ఈ టైప్ ఎక్స్పెక్ట్ చేయాల, ఇంత ఎక్స్పెక్ట్ చేయలేదు. సో ఓవరాల్ చూసుకుంటే మంచి బ్లాక్ బస్టర్ ఈ సమ్మర్. బాగుంది. అంటే జాతకాలు నమ్మడం, గుడ్డిగా జాతకాలు నమ్మొద్దని చెప్పాడు. లాస్ట్ ఓకే, జాతకాలు బట్టి కానీ నార్మల్గా అయితే కామెడీ అంటే సాంగ్స్ ఒక 2-3 బాగున్నాయి. అసలు చాలా మంచి యాక్టర్. మధ్యలో ఏదో 1-2 మూవీస్ అట్లా అయింది కానీ బట్ ఈ మూవీ చాలా అంటే చాలా బాగుంది. సాంగ్స్ ఉన్నాయి, సాంగ్స్ కూడా చాలా బాగుంది. స్క్రీన్ ప్లే చాలా బాగుంది, మ్యూజిక్ బాగుంది, హీరో యాక్టింగ్ బాగుంది. హీరో అనే కాదు, సపోర్టింగ్ క్యారెక్టర్స్ అందరూ చాలా బాగా చేశారు. అందరిది బాగుంది. ఇంద్రగంటి గారి సినిమాలు అంటే కొంచెం నార్మల్గా ఫ్యామిలీ ఆడియన్స్ ఎక్కువ కనెక్ట్ అవుతుంది. ఆ జోనర్ నుంచి ఆయన బయటికి రాకుండా కంప్లీట్ గా తెలుస్తుంది. మరి యాక్సెప్ట్ చేస్తారు? డెఫినెట్ గా యాక్సెప్ట్ చేస్తారు ఈ మూవీ అయితే. ఎందుకంటే ఈ మధ్య కాలంలో అంటే ఫ్యామిలీ అంతా వచ్చి ఇంత నవ్వుకుంటూ సినిమా థియేటర్ మొత్తం నవ్వుతూనే ఉన్నారు వచ్చిన అందరూ. పిల్లలతో వచ్చి ఫ్యామిలీతో వచ్చి మంచిగా ఎంజాయ్ చేయొచ్చు. ఆయన అసలు తీసేశారండి. దూకుడు సినిమా తర్వాత మళ్ళీ ఈ సినిమాలో అంత బాగుంది అనిపించింది. హీరోయిన్ బాగుంది. అంటే తర్వాత దర్శి గారికి కంప్లీట్ జోనర్ చేంజ్ చేశారు. వర్కౌట్ అయితే ఇట్లా మల్టిపుల్ స్టోరీస్ తో చేయడం అంటే ఆయన ఏదైనా చేయగలరు అని ప్రూవ్ చేసుకున్నారు. ఆల్రెడీ ఇది మనం చూసాం కదా ఈ యాంగిల్. బట్ ఇందులో ప్రియదర్శి గారు ఉంటేనే చూడగలము అన్నట్టుగా ఉంది. అంత బాగా చేశారు. తనికెళ్ళ భరణి గారు ఇట్లా సీనియర్ అందరూ అంటే కంప్లీట్ గా సీనియర్. తనికెళ్ళ భరణి గారిది చిన్న క్యారెక్టర్ అండి. ఓవరాల్ గా హైలైట్స్ అంటే కామెడీనా సినిమాలో? అంటే ఫన్ కోసమే కదా మూవీకి వచ్చేది. హ్యాపీగా అంటే మీకున్న స్ట్రెస్ మర్చిపోయి హ్యాపీగా నవ్వుకుంటూ ఎంజాయ్ చేస్తూ వెళ్తారు. ఆయన ఫుల్ లెంత్ ఆఫ్ కామెడీ చూస్తే మనకు కామెడీ తీసే డైరెక్టర్లు చాలా తక్కువ మంది ఉన్నారు. సో అలాంటి వాళ్ళల్లో ఇంద్రగంటి మోహన్ కృష్ణ గారు విల్ బి ఫర్ ఎవర్ అనమాట. ఆయన కామెడీ కూడా, ఎందుకంటే మనకు కొంతవరకు జంజాల గారి కామెడీ అంటాం, యువి గారి కామెడీ, ఇవి ఎక్కువగా మనం వింటూ ఉంటాం. అదే కోవలోకి ఇంద్రగంటి మోహన్ కృష్ణ గారి కామెడీ కూడా నిజంగా సూపర్ సినిమా. అయితే నేను థరోలీ ఎంజాయ్ చేశా, ఫుల్గా నవ్వుకున్నా, ఫుల్గా సినిమాని ఎంజాయ్ చేశా. అండ్ దర్శి గారు, వైవహర్ష గారు, వెన్నెల కిషోర్ గారు, వీళ్ళ కామెడీ సెకండ్ హాఫ్ లో చాలా బాగుంది. శ్రీనివాస్ అవసరాల గారి క్యారెక్టరైజేషన్ బాగుంది. ఎవ్రీథింగ్ వాజ్ గుడ్ సినిమా. అసలు ఇదే జోనర్ ఎందుకైంది, మధ్యలో మనకి డిఫరెంట్ గా సమ్మోహనం ఒకటి లవ్ స్టోరీ తీశారు. ఫ్యామిలీ ఆడియన్స్ నాకటికడం తప్పే ఉంది, కానీ కామెడీ వేరు కదా. నవ్వించడం, మనుషుల్ని ఒక ఆర్గానిక్ కామెడీతో నవ్వించడం అనేది చాలా మంచి విషయం. అంటే పిచ్చిగా డైలాగులు పెట్టి, డబుల్ మీనింగ్ డైలాగులు పెట్టి, క్రింజ్గా చేసి కామెడీ చేసి నవ్వించవచ్చు. అలా నవ్వేది మనకు ఎక్కువ ఉండదు. బట్ ఇది హెల్తీ కామెడీ. చక్కగా ఒక మంచి సినిమాతో, ఒక మంచి కామెడీతో, ఎనర్జెటిక్ అండ్ ఆర్గానిక్ కామెడీతో చక్కగా కూర్చుని థియేటర్లో నవ్వుతున్నాం. ఒక ఫ్యామిలీ అందరూ వచ్చి చూడొచ్చు డబుల్ మీనింగ్ లేకుండా, అంటే మరి హ్యాపీయే కదా. అలాంటి సినిమాలు తీయడం అనేది చాలా రేర్ కేసెస్. సో అది ఇంద్రగంటి మోహన్ కృష్ణ గారికి ఉండిపోతుంది. ఆయనకు మళ్ళీ నాకు తెలిసి అష్టాచమ్మ తర్వాత, సమ్మోహనం తర్వాత మళ్ళీ ఒక కంబ్యాక్ ఫిలిం అనమాట ఆయనకి. నాకైతే ఏమో నెక్స్ట్ ఆయన ఇంకా ఏవో జోనర్స్ వేరే ట్రై చేస్తానని చెప్తున్నారు ఈ మధ్యన చెప్పిన ఇంటర్వ్యూల్లో వాటిల్లో. సో నాకు తెలిసి ఆయన నుంచి ఒక డిఫరెంట్ జోనర్ కూడా ఎక్స్పెక్ట్ చేయొచ్చు అనేది ఉంది. అంటే ఒక పెద్ద హీరోతో ఒక సినిమా అయితే ప్లానింగ్ ఉందన్నారు. ఎవరితో ఏంటనేది మనకు తెలీదు. సో దర్శి గారి క్యారెక్టర్ మళ్ళీ ఆయన కామెడీ, ఆయన జోన్లోకి ఆయన వచ్చినట్టు అనిపించింది. కోర్టులో ఒక టిపికల్ యాక్షన్ డ్రామా ఉంటుంది, బట్ ఇందులో అలా లేదు. ఆయన టైప్ ఆఫ్ కామెడీ ఏదైతే ఉందో ఆ కామెడీలోకి తీసుకొచ్చారు. అండ్ ఎవ్రీథింగ్ వాజ్ గుడ్. కామెడీ అసలు వైవహర్ష గారు, వెన్నెల కిషోర్ గారు, ఈయన కలిపి ముగ్గురు చేసిన కామెడీ. అండ్ ఫస్ట్ హాఫ్లో వీళ్ళిద్దరి మధ్యన, వెన్నెల కిషోర్ గారు, దర్శి గారి మధ్యన ఒక 10 minutes కామెడీ ట్రాక్ ఉంటుంది. మామూలుగా హిలారియస్ అనమాట. అది కంప్లీట్గా ఒక హెల్దీ కామెడీ తోటి మన ముందుకు వచ్చారు. సో సినిమా వాజ్ గుడ్. అండ్ రూపా గారి క్యారెక్టరైజేషన్ చాలా బాగుంది. ఆవిడ హీరోయిన్గా ఎమోషన్ పండిస్తూ కామెడీ కూడా ఆవిడ దగ్గర నుంచి ఇట్ వాజ్ రియల్లీ గుడ్. నాకైతే సినిమా
పిచ్చగా నచ్చింది. ఫ్యామిలీ అందరూ చూసే సినిమా, ఫ్యామిలీ అందరికీ మంచి ఎనర్జీ అండ్ ఒక హెల్తీ కామెడీ. ఆఫ్టర్ లాంగ్ టైం నవ్వుకోవడానికి వచ్చిన సినిమా. ల్యాగ్ సెకండ్ హాఫ్ కొంచెం ఒక బిట్ ల్యాగ్ ఉంటుంది, ఎందుకు ఇంత డ్రాగ్ చేస్తున్నారని, బట్ పర్లేదు ఆ కామెడీలో మనకు కుట్టుకుపోతుంది అనమాట ల్యాగ్ అనేది కూడా. సో ఓవరాల్గా సినిమా అయితే సూపర్ ఫన్. 3.25 రేటింగ్. మీ తరహాలో ఒక పూర్తి స్థాయి వినోదాత్మక చిత్రాన్ని ఇచ్చారు శివలంక కృష్ణప్రసాద్ గారు. ఒక అద్భుతమైన చిత్రంతో మళ్ళీ ఆయన కంబ్యాక్ సినిమా అని చెప్పొచ్చు. ఈ 15-20 రోజులు లేదా నెల్లాళ్ళు కుటుంబాలన్నీ ఈ వేసవి సెలవుల్ని ఈ సినిమాతో ఆస్వాదించాల్సిందిగా అందరినీ కోరుతున్నాం. ఇందులో హీరో ఫాదర్గా పినాకపాణి పాత్ర నాకు ఇచ్చి నాకు కూడా స్థిరమైన అవకాశాన్ని ఇచ్చినందుకు ఇంద్రగంటి గారికి, శివలంక కృష్ణప్రసాద్ గారికి నా ధన్యవాదాలు. అద్భుతమైన ఫ్యామిలీ సినిమా ఇది. మన కుటుంబాలు, పక్కింటి వాళ్ళు, ఆ పక్కింటి వాళ్ళు అందరూ కలిపి పొరోమని వెళ్ళిపోవచ్చు ఈ సినిమాకి. అద్భుతంగా ఉంది. ఈ సినిమాలో ఇంకా నన్ను మరీ ఐడెంటిఫై చేసుకుంటారు. ఒక మధ్య తరగతి జాతకాలు నమ్మే కొడుకు, జాతకాలు నమ్మని తండ్రి. నమ్మద్దనే కనుక వ్యక్తిగతం అని చెప్పాం. చాలా కనెక్ట్ అవుతుంది, చాలా చక్కగా కనెక్ట్ అవుతుంది. మంచి అవకాశం ఇచ్చిన ఇంద్రగంటి గారికి నా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. శివలంక కృష్ణప్రసాద్ గారికి కూడా థ్యాంక్ యూ. అవునండి, అద్భుతం అమ్మా. ఇంకందరూ ప్రతి క్షణాన్ని అంటే ముఖ్యంగా వెన్నెల కిషోర్, ప్రియదర్శి, వైవహర్ష ఈ ముగ్గురి కామెడీని మాత్రం అది యూనివర్సల్. ఇంకా అన్ని దేశాల్లో ఎంజాయ్ చేస్తారు తెలుగు వాళ్ళు. అలాంటిది అలా ఎవరిని వ్యక్తిగతంగా విమర్శించింది. థ్యాంక్ యూ సో మచ్ మీడియా మిత్రులందరికీ. అండ్ ఫస్ట్ చాలా హ్యాపీగా ఉంది. థియేటర్ లో హిలేరియస్ రెస్పాన్స్ ఇస్తున్నారు. నేను ఫస్ట్ టైం నేను మన తెలుగు అమ్మాయిని, విజయవాడ అమ్మాయి, ఈ రోజు ఐ థింక్ ఫ్రమ్ ఉమామహేశ్వర ఉగ్రరూపస్య నాది ఫిలిం డైరెక్ట్ ఓటీటీ రిలీజ్ అయింది. సో ఒక తర్వాత మిస్టర్ ప్రెగ్నెంట్ వచ్చింది. ఇప్పుడు ఒక ప్రాపర్ థియేటర్ సినిమా విత్ హిలేరియస్ రెస్పాన్స్ నేను ఫస్ట్ టైం చూస్తున్నాను. నాకు అది చాలా థ్రిల్లింగ్ అండ్ సర్ప్రైజింగ్ మూమెంట్ ఇది. అండ్ ఒక్కొక్క పంచ్ కి అందరూ ఒక పాయింట్లో అయితే జనాలు క్లాప్ చేసేస్తున్నారు నవ్వి. ఐ థింక్ మనం చాలా లక్షలు ఖర్చు పెడతాము మనం ఆనందం కోసం. అలాంటిది ఒకరిని నవ్వించడం అనేది ఒక పెద్ద ఆర్ట్. అలాంటిది ఒక జస్ట్ 200 రూపీస్ టికెట్ తో 2 గంటలు నాన్ స్టాప్ గా నవ్వించబోతున్నాం మిమ్మల్ని సారంగపాణి జాతకంతో. సో ఈ సమ్మర్ వేసవుల్లో ఎగ్జామ్స్ అయిపోయింది కదా, మరి ఇప్పుడు రిలాక్స్ అవ్వాలి కదా. మన తెలుగు ఆడియన్స్ కి పర్టికులర్ గా సినిమాలు అంటే భయంకరమైన ప్రేమ. సో మీ ఎగ్జామ్స్ అయిపోయాగానే స్ట్రెస్ అంతా పక్కన పెట్టి క్వశ్చన్ పేపర్లు కబోర్డ్లో దాచేసి ప్రశాంతంగా ఒక సినిమాకి వచ్చేసి 2 hours ఫుల్ ఎంజాయ్ చేయండి. మీరు, మీ ఫ్యామిలీస్, ఫ్రెండ్స్, గర్ల్ ఫ్రెండ్స్, బాయ్ ఫ్రెండ్స్ అందరూ కలిపి వచ్చి ఎంజాయ్ చేసే సినిమా సారంగపాణి జాతకం. సో ప్లీజ్ థియేటర్స్ లో ఉంది, డూ వాచ్ ఇట్ అండ్ ఎంజాయ్ అండ్ హ్యాపీగా నవ్వండి. నేనా నమ్ముతానండి. యాక్చువల్లీ సినిమా చేసిన తర్వాత నుంచి నమ్మడం మొదలు పెట్టాను. ఎందుకంటే నా జాతకం మారిపోయింది సినిమా చేయడం వల్ల. కాబట్టి ఇంద్రగంటి గారితో వర్క్ చేయడం, ఆయన నా ఫేవరెట్ డైరెక్టర్. సో నా జాతకంలో ఎక్కడో రాసి పెట్టింది కాబట్టి గ్రహాలన్నీ అలా కలిసి సినిమాలో చేశానని నమ్ముతున్నాను. సో జాతకాలు నమ్మాలనుకుంటున్నా ఈ సినిమా చూశాను. ఈ జాతకంలో మరి ఎక్కడ నేను రాసి పెట్టున్నానో దాన్ని బట్టి అతన్ని అడగాలి. Hey all, నేను మీ సుమంత్ని. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఇండియా గ్లిట్స్ తెలుగు. హాయ్, దిస్ ఇస్ రవీందర్. ప్లీజ్ సబ్స్క్రైబ్ ఇండియా గ్లిట్స్ తెలుగు. హాయ్ గైస్, నేను మీ వర్షిని. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు ఇండియా గ్లిట్స్ తెలుగు. హాయ్, దిస్ ఇస్ నిరుపమ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఇండియా గ్లిట్స్ తెలుగు. హాయ్ వ్యూవర్స్, నేను మీ శశాంక్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఇండియా గ్లిట్స్ తెలుగు. హలో గైస్, నేను మీ యానీ. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు ఇండియా గ్లిట్స్ తెలుగు.